హాయ్ హలో నమస్తే. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్కి వచ్చిన గౌరవ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రసంగంలో నుంచి ప్లస్ కొంతమంది యొక్క ప్రసంగంలో నుంచి ఈరోజు మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నరేంద్ర మోడీ గారు మాట్లాడారు. నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడారు? భోగాపురం ఎయిర్పోర్ట్ని మేము చాలా స్పీడ్గా కంప్లీట్ చేశాను. యాక్చువల్గా అది డిలే చేశారు, కంప్లీట్గా అలా డిలే చేశారు. ఆంధ్రప్రదేశ్, నార్త్ ఆంధ్రప్రదేశ్లో భోగాపురం ఎయిర్పోర్ట్ మైల్ స్టోన్గా నిలిచిద్ది. ఓకే, డబుల్ స్పీడ్ అనేది కరెక్ట్ కాదు. చాలా ఇప్పటికి ఎప్పుడూ అవ్వాల్సింది లేట్ చేశారు. టూరిజం డెవలప్మెంట్ చేసాము, ఇండస్ట్రీస్, ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ కూడా చెప్పారు. యాక్చువల్గా ఇక్కడ లేవు. అదేమంటే ఒక ఫ్యామిలీ పేరు మీద పెట్టారు, మేము ఇది అల్లూరి సీతారామరాజు పేరు పెట్టామని. ఇప్పుడు డెవలప్మెంట్ ప్రాజెక్ట్ని ఎవరైనా ఎంకరేజ్ చేస్తారు. ఎనీబడి విల్ ఎంకరేజ్ ద డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్. కానీ లాంగ్ పెండింగ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో భోగాపురం ఎయిర్పోర్ట్ ఒకటే పెట్టారా? ఏపీ రీఆర్గనైజేషన్లో భోగాపురం ఎయిర్పోర్ట్ ఒకటే పెట్టారా? మిగతా ప్రాజెక్టుల సంగతి ఏంటి? మిగతా స్టీల్ ప్లాంట్ సంగతి ఏంటి? కడపలో స్టీల్ ప్లాంట్ సంగతి ఏంటి? గిరిజన యూనివర్సిటీ సంగతి ఏంటి? ఇక్కడ ఏదో ఒక పెట్రోలియం ఏదో పెడతా ఉన్నారు, దాని సంగతి ఏంటి? ఈ ప్రాజెక్టులన్నీ సంగతి ఏంటి? ఏమీ లేవు. ఊరికే ఆ పెట్టిన ఆ రైల్వే జోను ఊరికే అటు పేరు జోన్ పెట్టి మొత్తం తీసుకెళ్ళి అవతలేశారు. ఈ ప్రాజెక్టు డిలే చేశారు. పోలవరం అయితే ఇంకా అది ఆల్మోస్ట్ అది కావట్లేదు. అది అవుతుంది, ఇదిగు అంటున్నారు, కావట్లేదు. అమరావతి ఇదిగు అంటారు, కావు. ఇవన్నీ కూడా అపోనెంట్ లేకపోవడం వల్ల. నేను అందుకే ఆ ప్రొఫెసర్ రమేష్ ఛానల్లో నేను ఆల్రెడీ మాట్లాడింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో క్రెడిట్ గురించి మాట్లాడతారు తప్ప క్రిటిసిజం చేయరు. ఎందుకంటే రెండు పొలిటికల్ పార్టీలు క్రిటిసిజం గురించి మాట్లాడరు, ఎందుకు క్రెడిట్ గురించి మాట్లాడతారు. ఎందుకంటే రెండు పొలిటికల్ పార్టీలు అపోనెంట్ ఒకరు ఉండాలి క్రిటిసైజ్ చేయాలంటే. ఒక వ్యక్తిని క్రిటిసైజ్ అంటే అపోనెంట్ ఉండాలి కదండి. అక్కడ మోడీ గారికి అపోనెంట్ లేకపోవడం ద్వారా విమర్శ చేయలేక వీళ్ళు క్రెడిట్ కోసం కొట్టుకుంటుంటారు. అంటే నేను బాగా చేస్తే వీళ్ళు కొట్టుకుంటుంటారు ఆంధ్రప్రదేశ్లో. అలాదిగా ఇప్పుడు డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ వీళ్ళు ఎంకరేజ్. పోలవరం ప్రాజెక్టు, కడప స్టీల్ ప్లాంటు ఇట్లాంటివన్నిటిని కూడా ఆల్రెడీ డైల్యూట్ అయిపోయింది. దాని సంగతి ఏంటి? ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు? భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఆంధ్రప్రదేశ్కి ఒక ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్ అన్నారు. ఓకే, కరెక్ట్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారిని, యూనియన్ గవర్నమెంట్ని పొగిడారు, కరెక్టే. మరి మిగతా వాటికి ఎప్పుడు చేస్తారు అడిగారా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మేము అక్కడ గవర్నమెంట్ స్టీల్ ప్లాంట్ కట్టమంటే మీరు ఎందుకు జందాల్ ప్రాజెక్టు పంపించారు, ఇక్కడ మేము గిరిజన యూనివర్సిటీ కట్టమన్నాం, ఏమైంది? పెట్రోలియం ఒకటి కంపెనీ పెడతామన్నా, ఏమైంది అది? ఇవన్నీ కూడా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నారు కదా. మీరే కదా ప్రామిస్ చేసింది 90 రోజుల్లో మేము తెలంగాణ వస్తామని చెప్పి. ఆంధ్రప్రదేశ్ 90 రోజుల్లో తెలంగాణ ఇస్తామని చెప్పింది మీరే కదా. కాంగ్రెస్ వాళ్ళని నెట్టారు, మీరే కదా భయపెట్టారు కాంగ్రెస్ వాళ్ళు 90 రోజులు మేము ఇస్తామని. మీరే కదా డోర్లు వేసుకున్న దాంట్లో మీ పాత్ర కూడా ఉంది కదా, బీజేపీ వాళ్ళ పాత్ర అని చంద్రబాబు నాయుడు గారు అడగాలి కదా. అడగల. ఓకే, ఇది చంద్రబాబు నాయుడు గారు ఇంకదే టూరిజము, ఇన్వెస్ట్మెంటు, అది మళ్ళీ దాని గురించి మాట్లాడారు. ఇప్పుడు మల్టిపుల్ గవర్నమెంట్స్ డబుల్ ఇంజిన్ సర్కారు, త్రిబుల్ ఇంజిన్ సర్కారు అని చెప్పారు. కాన్సెప్ట్ బాగానే ఉంది, అప్రూవల్స్ బాగానే ఉన్నాయి. కన్స్ట్రక్షను, కంప్లీషను ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్స్ అక్కడ వాళ్ళ డబ్బులు పంపిస్తే ఇల్లు కట్టాలి. ఇవన్నీ కూడా ఏంటంటే క్రెడిట్ ఓవర్ లాంగ్ టర్మ్లో క్రెడిట్ ఓవర్ ప్లిఫికేషన్ చేసుకున్నారంటే దేవి ఓవర్ సింప్లిఫై చేసేసి క్రెడిట్ కోసం ట్రై చేస్తున్నారు తప్ప దాన్ని క్షుణ్ణంగా లోపల ఉన్నటువంటి దాని గురించి ఆలోచించట్లేదు అనేది నాకైతే ఒకటి అర్థమైంది. పవన్ కళ్యాణ్ గారు అయితే నాకు కళ్ళం నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే నరేంద్ర మోడీ గారిని తిడుతుంటే కళ్ళం నీళ్ళు వస్తున్నాయని చెప్పి అన్నారు పవన్ కళ్యాణ్ గారు. పిల్లల్ని కొడుతుంటే కళ్ళం నీళ్ళు రాలా, పేపర్ లీక్ అయితే కళ్ళం నీళ్ళు రాలా, స్టూడెంట్స్ని పిచ్చగొట్టుడు కొట్టారు, టేర్ గ్యాస్ వాడారు, కళ్ళం నీళ్ళు రాలా, చిన్నపిల్లల మీద కేసులు పెట్టారు, ఇప్పుడు కూడా కేసులు పెట్టారు, కళ్ళం నీళ్ళు రాలా. ఈయన నరేంద్ర మోడీ గారిని తిట్టారని చెప్పి నాకు కళ్ళం నీళ్ళు వచ్చినాయి అన్నారు. అంటే దట్ షోస్ ది ప్రయారిటీ ఆఫ్ అవర్ లీడర్స్. అది మనకు ఒకటి అర్థమైంది ఇక్కడ. ఓకే, మరి ఇంకా లోకేష్ గారు ఏం మాట్లాడారు? డెవలప్మెంట్, ఇన్వెస్ట్మెంట్, ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఇంకా జనరల్గా మాట్లాడేవి. సరే, ఏదైనా సరే నేనేమంటానంటే, ఎయిర్పోర్ట్ ఇనాగరేషన్కి మీరు వచ్చారు, అప్రిషియేషన్ చేయాల్సిందే.
నరేంద్ర మోడీ గారిని మనం అప్రిషియేట్ చేయాల్సిందే. అయితే అకౌంటబిలిటీ కూడా ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో ఒక అకౌంటబిలిటీ ఉండాలి. ఆంధ్రప్రదేశ్కి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న వాటిని మొత్తం కూడా మనం తీసేసి దాని గురించి మాట్లాడకుండా ఏదో ఒక ఎయిర్పోర్ట్ ఒకటి ఓపెన్ చేసి దాని గురించి మనం మాట్లాడుతున్నాము అని అంటే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్ముతారా అంటే అదొక పిచ్చితనం. పిచ్చోళ్ళు నమ్ముతున్నారు కదా, 2014 నుంచి నమ్ముతున్నారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. 2014 నుంచి కూడా అదే కదా నమ్ముతున్నారు వీళ్ళు. ఆంధ్రప్రదేశ్ అనేది స్పెషల్ కేటగిరీ స్టాటస్ ఇస్తామా? ఏది స్పెషల్ స్టాటస్? అది పెద్ద డిజాస్టర్ అయిపోయింది. అది స్పెషల్ కేటగిరీ స్టాటస్, అది పెద్ద మోసం. అది అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎందుకు చేరుస్తున్నారమ్మా అంటే మేము చీల్చే స్పెషల్ స్టాటస్ ఇస్తాను. ఇచ్చారా? ఇవ్వలేదు. పోలవరం కంప్లీట్ చేశారా? చేయలేదు. కడప స్టీల్ ప్లాంట్కి ఏమో జిందాల్లోని తీసుకొచ్చి మెయిన్ జిందాల్ అని చెప్పి జిందా క్రెడిట్ కోసం కొట్టుకున్నారు. జిందాల్లో క్రెడిట్ ఏం స్వామి? అక్కడ ప్రైవేట్ ప్రభుత్వాన్ని తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి అప్పగించి మెయిన్ జిందాల్ అంటున్నారు. అక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు, నువ్వు అక్కడ ప్రభుత్వ స్టీల్ ప్లాంట్ అయితే రిజర్వేషన్స్ ఉంటాయి. జిందాల్లో రిజర్వేషన్ ఇస్తాడా? ప్రభుత్వ స్టీల్ ప్లాంట్ అయితే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉద్యోగాలు వస్తాయి. జిందాల్లో ఉద్యోగాలు ఇస్తారా? ఏమిస్తారు? ఎక్కడ క్రెడిట్? దేనికి క్రెడిట్? ఎందుకు కొట్టుకున్నారు క్రెడిట్ కోసం అనేది ఒక పెద్ద ప్రశ్న ఇది ఆంధ్రప్రదేశ్లో. ఓకే, ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి. సరే, అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా నాకు కళ్ళం నీళ్ళు వస్తున్నాయి అది ఇది అన్నారు. అక్కడ స్టూడెంట్స్ని పిచ్చ కొట్టారు, మాకు కళ్ళం నీళ్ళు వచ్చినాయి. అక్కడ స్టూడెంట్స్ని టేర్ గ్యాస్ వాడారు, మాకు కళ్ళం నీళ్ళు వచ్చినాయి. అక్కడ ఆడపిల్లల్ని బట్టలు చింపారు, అక్కడ మా కళ్ళం నీళ్ళు వచ్చినాయి. అక్కడ ఆడపిల్లలకి ఇట్లా చీలలు కొట్టినట్టు కర్రలు తీసుకుని కొట్టారు, మాకు కళ్ళం నీళ్ళు వచ్చినాయి. 68 మంది ఐసీయూలో పడ్డారు, మాకు కళ్ళం నీళ్ళు వచ్చినాయి. మాకు కళ్ళం నీళ్ళు రావడానికి ఇన్ని కారణాలు ఉన్నాయి. నరేంద్ర మోడీ గారిని తిట్టారని పవన్ కళ్యాణ్ గారికి కళ్ళం నీళ్ళు వచ్చినాయని చెప్పి ప్రసంగం ఇచ్చారు ఈరోజు. ఏదైనా నేను ఏంటంటే, ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వల్ల ఆంధ్రప్రదేశ్కి అంత అభివృద్ధి చెందిద్ది అనుకుని ఒక మాయలో బతుకుతున్నారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం కూడా ఒక మాయలో ఉన్నారు. మీరు ఎన్డీఏ గవర్నమెంట్ వల్ల మీకు అభివృద్ధి వచ్చింది అది ఇది అనేది అది పెద్ద మాయాజాలం. అదంతా మీరు ఒక్కసారి వీళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి. ఇండియా బ్లాక్ వాళ్ళు కూడా మీరు ఒక అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇస్తే వాళ్ళు చూపిస్తారు ఏంటో. అవకాశం ఇవ్వాలంటే ఏంటి? ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక పొలిటికల్ పార్టీ అన్నట్టు ఉండాలి కదా, ఎవరో ఒకరు ఉండాలి కదా. అటు వాళ్ళు ఉండరు. ఇప్పుడు అదేమంటే ఏంటంటే, వీళ్ళు ఏంటంటే ఈ గవర్నమెంట్ పోయిన తర్వాత గవర్నమెంట్ పోయిన తర్వాత చేసేది ఏంటంటే, యుద్ధం చేసేవాళ్ళే అండి. సైనికులు అంటే యుద్ధం చేయాలి, ప్రతిపక్షాల మీద యుద్ధం చేయాలండి. అది మనం చేయాల్సింది. ఓకే, సరే, ఏమోనండి, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళు. ఓకే, నేను ఒకటే చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఇది కళ్ళం నీళ్ళు వచ్చిన దానికి ప్లస్ చంద్రబాబు నాయుడు గారు ఈయన ఏమన్నారు? చంద్రబాబు నాయుడు గారు ఏదో మోడీ గారు డబుల్ ఇంజన్ సర్కారు, ఇవన్నీ కూడా ఏదో చెప్పుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.